హైదరాబాద్ హస్తనాపురం అరుణ హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పితో బొమ్మకంటి నరేష్ అనే వ్యక్తి అరుణ ఆసుపత్రికి వచ్చారు. వైద్యం వికటించి నరేష్ మృతి చెందినట్లు మృతుడి భార్య మాధవి ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయకుండా ఎక్కువ డోసు ఇంజెక్షన్ ఇవ్వడంతో తన భర్త మరణించారని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. తనకి న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించింది. అధికారులు స్పందించి ఆసుపత్రి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు నార్మల్గా చేయాల్సిన రొటీన్స్ ఏది చేయలేదండి. నార్మల్ రొటీన్స్ ఏది చేయలేదు. ఈవెన్ స్వెట్టింగ్ అని పేషెంట్ కంప్లైంట్ చేసిండు. అబ్డామినల్ పెయిన్ అన్నాడు, గ్యాస్ట్రిక్ పెయినా, చెస్ట్ పెయినా అనేది వాళ్ళు అసలు ఏది కూడా ఎగ్జామినేషన్ చేయలేదు. ఈవెన్ స్వెట్టింగ్ వస్తుంది అన్నప్పుడు ఈసీజీ ఉంటే ఈసీజీలో మనకు కార్డియాక్ ప్రాబ్లం ఉంది లేని తెలిసేది. ఈవెన్ జనరల్గా ఉన్న రొటీన్స్ అయినా చేయాల్సింది కదా. బ్లడ్ టెస్ట్ అయినా పంపించాలి. ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ అన్నప్పుడు అందరు ఉండాలి, కార్డియాలజిస్ట్ ఉండాలి, ఎవరైనా కానీ. మల్టీ స్పెషాలిటీ అన్నప్పుడు పీడియాట్రిషియన్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఎవరు లేకుండా ఈవెన్ కార్డియాలజిస్ట్ కి కూడా వెళ్లకుండా ఈసీజీ కూడా తీయకుండా మినిమం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా జరగలేదండి. అసలు పేషెంట్ సైడ్ వెళ్ళలేదు. డాక్టర్ ఏమంటున్నాడు, ఆయన నేను చూశానని చెప్తున్నాడు, కానీ సీసీ కెమెరాలో అవన్నీ ఏమి లేవు. ఆయన